श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. నిన్నటి రోజున మనం ఈ ప్రాణాయామ తరగతిని మొదలుపెట్టాం. నిన్న ప్రాణాయామం కోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చెప్పబడింది. ఆ ప్రార్థనని అందరం చెప్తాం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రిపీట్ చేయండి. నమస్కారం ముద్ర పెట్టుకొని నేరుగా కూర్చొని ఓం ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ విదేహి నైతి. అందరం కలిసి మరొకసారి చెప్తాం. ఈ లైన్ ఒక అడుగు ఇట్లా జరగాలి. ఈ ముగ్గురు ఒక అడుగు, నువ్వు 2 అడుగులు జరగాలి. ముగ్గురు చివరి లైన్ 2 అడుగులు జరగండి ఇటువైపుకి. మీరు స్క్రీన్ చూడటానికి వసతిగా ఉంటుంది. జరగచ్చు, ఇంకా స్క్రీన్ బాగా. మరొకసారి చెప్తాం. ఓం తోటి మొదలు పెడతాం కదా ఏదైనా శ్లోకం. నేను చెప్పాను, మీరు కూడా ఇప్పుడు అందరం కలిసి ఓం ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ విదేహి నైతి. ఈ ప్రార్థన యొక్క అర్థాన్ని మనం నిన్ననే చూసాం. నిన్న మనము మాట్లాడిన విన్న అన్ని విషయాలను ఒకటొకటిగా ఆ స్లైడ్స్ని చూస్తూ సంక్షిప్తంగా రికలెక్ట్ చేసుకొని కొత్త విషయానికి వెళదాం. యోగమునకు పిత పరమాత్ముడు పరమశివుడని చెప్పాం. నిన్న సాయంకాలం యోగా క్లాస్లో పతంజలి గురించి ప్రార్థన అవన్నీ చేశాం. ఆ శివుడు తర్వాత ఎవరెవరైతే మరలా యోగాని ప్రాపగాండ చేశారో వాళ్ళందరినీ ఎక్స్పౌండర్స్ అంటాం, నాట్ ఫౌండర్స్. కనుక్కున్న వాళ్ళు కాదు, కనుక్కున్న దాన్ని మరలా తిరిగి లోకంలో దాన్ని చెప్తూనే ఉండేవాళ్ళు. అప్పుడు పతంజలి మహర్షి యోగాని ఆయన కనుక్కోలేదు, ఆయన దాన్ని ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి చెప్పారు అని అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రార్థన అయింది. తర్వాత ప్రాణము అంటే ఏమిటి, ఆయామము అంటే ఏమిటని అర్థాన్ని చూసాము. జగత్తంతటా వ్యాపించున్నటువంటి జీవన శక్తికి పేరు ప్రాణం అన్నాం. బ్రహ్మము ప్రాణమునకు సపోర్ట్, అన్నిటికీ బ్రహ్మం సపోర్ట్. కానీ ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి ముందు ఈరోజు భృగువలిలో మీరు చూసినట్లుగా అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం ఇట్లా వెళుతున్నాం, చూసారా? మనం ప్రాణమయ కోశం గురించి నిన్న మాట్లాడాం. ఇది సూక్ష్మం అని చెప్పారు కదా, కొంచెం పొద్దున చూడలేం. విద్యుత్ శక్తిని చూసినట్లుగా చూడలేం. ప్రాణం కూడా అంతే. కానీ లోపల శరీరం నిలబడాలంటే ప్రాణం ఉండాలి అని చెప్పి ఈ ప్రాణం యొక్క లోపల ఆ గమనమును గతిని
పెంచాలి, విస్తరింప చేయాలి అని చెప్పి అర్థం చెప్పాను. మరొక డెఫినేషన్లో కూడా ఇది ఒక ప్రక్రియ. ఎందుకు అంటే తర్వాత చూడబోయే స్లైడ్లో చెప్పాం కదా, 5 ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణము యొక్క మొత్తం యొక్క క్వాంటిటీ అంటే దాని కొలత, అదే సమయంలో దాని యొక్క పనిచేసే విధానం శరీరంలో ఎక్కడ ఏ అడ్డంకులు లేకుండా అది పెంపొందింప చేసేది ప్రాణాయామం అని చూసాం. ఆ తర్వాత ఈ ఒక ప్రాణమే మహాప్రాణం. బయట ఉండే సమష్టి ప్రాణమునకు పేరు మహాప్రాణ అంటారు. ఏమంటారు? మన శరీరంలో ఉండే ప్రాణాన్ని ప్రాణం అంటాం. అప్పుడు మన శరీరంలో పనిచేస్తున్న ఈ ప్రాణము 5 భాగాలుగా 5 పేర్లతో విభజించబడి 5 ప్రదేశాల్లో మన శరీరంలో పనిచేస్తుంది కూడా చూసాం. ఇప్పుడు అక్కడ స్లైడ్లో ఉన్న ఆర్డర్లోనే చెప్తురండి పైనుంచి, లేక మామూలుగా నైవేద్యం పెట్టేటప్పుడు లేక అవపోసన చేసి అన్నం తినటానికి ముందు చెప్పే ఆర్డర్లోనే చెప్పండి. మీకు తెలుసు, అందరికీ తెలిసిన వాళ్ళు చెప్పండి. ఈ ఆర్డర్ వద్దు, ఇది తల నుంచి చూపించడం కోసం అట్లా పెట్టాం. చెప్పండి ఒకసారి గట్టిగా. పైకి వేస్తున్నది అక్కడ అసలు ఆ నల్ల మార్కు కనపడనే లేదు, డయాఫ్రమ్ కనపడటమే లేదు. అక్కడ చూసారా, లోపలికి వెళ్ళిపోయింది. అది మూమెంట్. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే దానికే నిన్న మనం మొదటి ప్రాక్టీస్ని మొదలుపెట్టాం. ఆ మొదటి అభ్యాసం చేయటానికి ముందు ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ చెప్పబడినాయి. ఒకసారి చదివేయండి వాటిని 4ని. అర్థం చెప్పక్కర్లేదు కదా, అర్థమైపోయింది. ఇంకెందుకు అర్థం చెప్పటం. సరే, ఆ తర్వాత 3 ముఖ్యమైన ప్రిలిమినరీ అంటారు కదా, ప్రిపరేటరీ స్టెప్స్, ప్రాథమిక అభ్యాసములు. వాటికి 3టికి 3 ముద్రలు కూడా ఉంటాయని చెప్పి దాంట్లో 2ని మనం అభ్యాసం చేశాం. మొదటిది ఏంటి చెప్పండి, ఏం రాసాం? శబ్దంగా చెప్పండి అందరూ. పైన అక్కడ ముందు ముద్ర రాలేదు కదా, అక్కడ ఏం రాస్తున్నది? మరి అది చెప్పకుండా ముద్ర చెప్తారు. అది అర్థం చేసుకోవాలి కదా. ముద్ర, ఆ ఫోటోలో ముద్ర చూపించలేదు. పొట్ట మీద చేయి పెట్టుకొని గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ఏమవ్వాలని చెప్పాం? లోపలికి వెళ్ళదు గాలి తీసుకుంటున్నప్పుడు. ఇది అర్థం చేసుకోవాలి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి లాగబడుతుంది. బల్జింగ్ ద అబ్డామిన్, సకింగ్ ద అబ్డామిన్ అంటారు. అది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే చేసేప్పుడు తప్పు చేస్తారు. అందుకే నేను అడిగాను, అందరికీ కరెక్ట్గా వచ్చిందా అని చెప్పి. ఇది చేయటం కోసం చిన్ముద్రని చెప్పాను. ఇప్పుడు ఈరోజు చిన్ముద్రని మీరు అప్లై చేయక్కర్లేదు. నాకు కావలసింది పర్ఫెక్ట్గా మీకు అర్థమై వస్తున్నదా లేదా అనేది. కాబట్టి అందరూ నేరుగా కూర్చొని ఇటు చూస్తూ ఒక చెయ్యిని పొట్ట మీద పెట్టుకోండి, మరొక చెయ్యిని ఛాతి మీద పెట్టండి. ఛాతి మీద ఎందుకు పెడుతున్నామంటే పొట్ట మాత్రమే కదలాలి, ఛాతీని ఎక్స్పాండ్ చేయటం దానికి పని లేదు అక్కడ. అందుకని అది అట్లా ఫిక్స్డ్గానే ఉండాలి. నేరు కూర్చున్నారు కదా, గాలి మామూలుగా బయటికి వెళ్ళిపోయిందే అనుకొని వదిలేసి పొట్టని లోపలికి నొక్కండి. ఇప్పుడు చిన్నగా గాలి తీసుకుంటూ, వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ, పొట్ట భాగాన్ని మాత్రమే ఉబ్బేట్లుగా చేస్తూ గాలిని వదిలేటప్పుడు పొట్టని లోపలికి లాగటం అంటే శ్రమ పడకూడదు. దానంతటి అదిగా అట్లా కొంచెం అది కాన్షియస్గా చేయాలి. మరొక 3 సార్లు చేయండి. ఇలా గమనిస్తూ చేయండి. మీకే తెలియాలి నేను కరెక్ట్గా చేస్తున్నాను. నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు నా పొట్ట కండరాలు ఉబ్బుతున్నాయి, గాలి బాగా పొట్టలో ఊపిరితిత్తుల్లో చివరి భాగానికి వెళ్ళింది. వదిలేటప్పుడు పొట్ట కండరాలు లోపలికి లాగబడుతున్నాయి, గాలి మొత్తం బయటికి వెళ్ళిపోతున్నది. ఓకే, ఈ రౌండ్ చేసి ఆపేయండి.
నేను ఇంకో 3 సార్లు చేయండి అంటే మూడో నాలుగో వస్తాయి, నేను మాట్లాడుతుంటాను. అందుకని మీరు వెంటనే ఆపేసేసి అటు ఇటు చూడకూడదు. ఇక్కడ చూడాలి, కొంచెం వినాలి, గమనించాలి. విని గమనిస్తేనే విషయాలు అర్థం కావటం కష్టం. ఇంకా వినకుండా గమనించకుండా ఉంటే విషయం ఎట్లా అర్థమవుతుంది? అసలు యోగా అంటేనే దానికి ఏంటో అర్థం తెలుసా? నిన్నేవేవో చెప్పాం ఆ 2 క్లాసుల్లో. చాలండి. అలర్ట్నెస్ చెప్పండి. ఆ చిన్ముద్ర బెనిఫిట్స్ చూస్తున్నాం, దాంట్లో ఉంది అలర్ట్నెస్ అని. అందుకనే చిన్నపిల్లలు కూడా కొంచెం గోల చేస్తారంటే, ఇప్పుడు చిన్న స్కూళ్ళల్లో కూడా యోగా చెప్పేటప్పుడు చిన్న చిన్న పిల్లలకి యోగా అంటే ఏముంది, వాళ్ళని మొదట కొంచెంసేపు పట్లారు అందరూ చిన్ముద్ర పెట్టి నేరుగా కూర్చొని కళ్ళు మూసుకోండి అంటాం. పిల్లలు కళ్ళు మూసుకోరు, కష్టం కదా వాళ్ళకి. కానీ ఒక కన్ను తెరుస్తాడు, అటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు. కానీ చేతులు ఇలా పెట్టడం వలన వాడికి డిసిప్లిన్ వస్తుంది. అదేగా నిన్న చదివాం, చూపిస్తాను చూడండి, ఆ బెనిఫిట్స్లో ఉన్నాయి కదా. అందుకని అలర్ట్నెస్ వస్తుంది దీని వలన. ఆ అలర్ట్నెస్ రావటానికి పేరు ఇవన్నీ పోతాయి. అలర్ట్గా ఉన్నవాడు లేజీగా ఉండడు, ఆ నెగిటివ్ ఇమోషన్స్ వాడికి ఏమీ లోపల రావు. అలర్ట్నెస్ అంటే గమనముతో ఉండుట, గమనముగా ఉండాలి. ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఎక్కడున్నాను, ఎక్కడ ఎప్పుడు ఏమి చెయ్యాలి చెప్పండి అందరూ. ఎక్కడ ఎప్పుడు ఏమి చెయ్యకూడదు అని తెలుసుకొని నడువుటయే యోగము. ఇదేంటంటే కొత్తగా ఉంది డెఫినేషన్. ఇలా విస్తరించి చెప్పాలి. భగవద్గీతలో ఉన్నవి ఇవన్నీ నేను మీకు సులభంగా తెలుగులో చెప్తున్నాను. ఇప్పుడు అమ్మ కూడా అనేక రకాలుగా చెప్తున్నారు. సింపుల్గా అర్థం చేసుకోవాలి. యోగా అంటే ఏంటో పెద్దది. తలకిందులుగా నిలబడితేనే యోగానా, లేక ఇది చేస్తేనే యోగానా, లేక గాలిని బిగించేసి అట్లాగే ఎక్కువసేపు ఉంటాం యోగా అంటే, అవన్నీ తర్వాత ఏవి చెయ్యాలో అక్కర్లేదు. చాలా ఉన్నాయి యోగాలో కూడా, వందల సంఖ్యలో ఆసనాలు ఉన్నాయి, రకరకాల ప్రాణాయామాలు, రకరకాల స్కూల్స్, దాంట్లోనే మళ్ళీ పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి. కానీ మనం ఒక సంప్రదాయమైనటువంటి సిస్టమాటిక్ సులభమైన పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం. అందుకని ఏదో ఎక్కడో మళ్ళీ ఏదో పుస్తకం చదివేసి దాంట్లో ఇలా చెప్పారు అలా చెప్పారని మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అలా ఏదైనా మీకు చెవిలో పడినా కూడా అడిగి సందేహం తీర్చుకోవచ్చు. ఎందుకంటే పుస్తకాలు కొల్లలు లోకంలో. ఎప్పుడు కూడా శాస్త్రం కానీ ఈ విద్యలు ఏవైనా కూడా పుస్తకాలు చూసి మాత్రం నేర్చుకోకూడదు. పుస్తకాలన్నీ అవైలబుల్, నెట్లో ఉంటాయి, యూట్యూబ్ అన్నీ దొరుకుతాయి. కానీ మనం నేర్చుకుంటున్నది ఒక పద్ధతిలో నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునేటువంటి ఈ పద్ధతిని సహజంగా ఏం చెప్తారంటే, నేను అది ఎప్పుడో నిన్న రాసినదా బాబు, ఇప్పుడు ఇంకా రాస్తున్నారు ఎవరు, ఈ పాయింట్ కొత్తవి ఇప్పుడు నేను చెప్పేవి, ఇవి వింటేనే కదా మళ్ళీ ఇవి రాసుకుంటావు. మనం వశిష్ఠ వే ఆఫ్ స్కూల్ మనం ఫాలో ఇదేంటి, వశిష్ఠుల వారి సంప్రదాయమైన స్కూల్ అంటారు దీన్ని. ఇది చాలా అందరికీ అనువైన సులభమైన మార్గం ఇది. ఇలా కాకుండా విశ్వామిత్రుడు స్కూల్ మార్గం ఒకటి ఉంది, ద స్కూల్ ఆఫ్ విశ్వామిత్ర. విశ్వామిత్రుడు అంటేనే మీకు తెలుసు, ఆయన కొంచెం గట్టిగా ఉంటాడు, కోపంగా ఉంటాడు. ఆయన ఎంత తపస్సు చేశాడు, ఎంత ఆయన విషయం చాలా గొప్పవాడు. అందుకని ఆయనవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి, తపస్సు అంతా హార్డ్గా ఉంటుంది. కానీ భగవద్గీతలో భగవంతుడు ఇట్లా కఠోరమైన తపస్సులు అవన్నీ అసలు అక్కర్లేదు, అవి చేసి శరీరాన్ని కష్టపెట్టకూడదని చెప్తాడు భగవంతుడు. కానీ ఒక లెవెల్కి తపస్సు కావాలి. ఇప్పుడు భృగువల్లిలో కూడా పొద్దున తపస విజిజ్ఞాసస్వ అన్నారు కదా. అక్కడ తపస్సు అంటే అమ్మ అర్థం ఏం చెప్పారు, విచారణ చేయటం అని చెప్పారు. తపస్సు అంటే మరొక అర్థం చెప్పనా సింపుల్గా, ఇప్పుడు చెప్పిందే, అలర్ట్ లివింగ్ ఈజ్ కాల్డ్ తపస్. దీనికంటే ఇంక చాలా సింపుల్ డెఫినేషన్ లేదు. యోగా అంటే తపోమయ జీవనం,
తపోమయ జీవనం అంటే అలర్ట్ లివింగ్ ఈజ్ కాల్డ్ తపస్. దట్ తపస్ ఈజ్ కాల్డ్ యోగా. అర్థమైందా? సందేహం లేదు కదా. అదేంటి ఏమిటండి అలర్ట్నెస్ అంటే? ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ మళ్ళీ చెప్తుండాలి. ఇప్పుడు ఇక్కడ వినాలి, కొన్నిసార్లు రాస్తుండాలి. కాబట్టి చెవులు కళ్ళు బాగా ఇక్కడ ఎక్కడున్నామో, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడున్నారు, ఇది చెయ్యాలి, ఇది వినాలి. కానీ మనస్సు ఏవేవో పాతవన్నిటిని తీసుకొస్తుంటుంది. దాని యొక్క స్వభావం అది అట్లాగే ఉంటుంటుంది. కానీ నేను నా విల్ పవర్ చేత, విల్ పవర్ అంటే ఏంటి? మనస్సులో హయ్యర్ మైండ్ని విల్ పవర్ అంటాం. హయ్యర్ మైండ్ని, అవి రెండు వేరువేరుగా ఎక్కడో లేవు. హయ్యర్ మైండ్ ఈజ్ కాల్డ్ విల్ పవర్, లోయర్ మైండ్ ఈజ్ కాల్డ్ మైండ్ ఓన్లీ. ఇవి ఎక్కడున్నాయంటే నీలోనే ఉన్నాయి. లేకపోతే ఇట్లా చెప్తాను, బుద్ధి పై సీట్లో ఉంటుంది, మైండ్ కింద సీట్లో ఉంటుంది. బుద్ధి రాజు అయితే మనస్సు మంత్రి. రాజుగారు చెప్పింది విని కదా మంత్రి చేస్తాడు. మంత్రి కూడా సజెషన్స్ ఇస్తాడు. మన మనస్సు అంతే కదా, చాలా సజెషన్లు ఇస్తుంటుంది. నిద్ర వస్తే నిద్రపో, అటు ఇటు చూడాలనిపిస్తే చూడు, గోళ్ళు గిల్లుకోవాలంటే గోళ్ళు గిల్లుకో, ఏదైనా అట్లా అని. కానీ వెంటనే పైన ఉన్నట్టు రాజుగారు వచ్చి అది సరికాదు, మన పద్ధతి ఇది అని చెప్పి బుద్ధి చెప్పాలి. అర్థం చేసుకుంటే చాలా సులభం. సో నిన్న ఇవన్నీ చూసాం. తర్వాత రెండో అభ్యాసానికి కూడా మనం వెళ్ళాం. చెస్ట్ బ్రీదింగ్ రెండోది చెప్పాను కదా. అందరు పొజిషన్లో చేతులు ఇలా పెట్టుకోండి. మొదట గాలి తీసుకోకముందు ఈ చేతి వేళ్ళు తగులుతూ చెస్ట్ దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు గాలి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నొక్కకూడదు చేతులు. ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది జస్ట్ ఒక పొజిషన్ మనకు బ్రీదింగ్ని తెలియజేయటం కోసం. శ్వాసను తీసుకుంటూ, ఇప్పుడు అబ్డామిన్కి పని లేదు, అబ్డామిన్ పొట్టట్లా లోపలికే ఉంటుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు చెస్ట్ భాగం మధ్యలో భాగాన్ని మాత్రం బాగా విరిచండి. అప్పుడు చేతి వేళ్ళు దానంతట అవి దూరం వెళ్ళిపోయినాయి. మళ్ళా గాలి వదులుతున్నప్పుడు చేతి వేళ్ళు దగ్గరికి రావాలి. ఇక్కడ పొట్ట ఒకే రకంగా ఫ్లాట్గానే పెట్టించాం. ఇంకొక 3 సార్లు చేయండి. మీరే కళ్ళు మూసుకొని చేయండి, అర్థం చేసుకొని చేయండి. కరెక్ట్గా వస్తున్నదాన్ని మీరే గమనించుకోండి. గాలి బిగించడం అనేటువంటిది ఎక్కడ మన ప్రాక్టీస్లో ఉండదు. అందుకని గాలి తీసుకోవటం, గాలిని నిదానంగా వదిలివేయటం. చివరిగా మరొకసారి చేయండి. చాలు. దీనికి ముద్రని ఏం చెప్పాం? రెండో ముద్ర చిన్మయ ముద్ర. చిన్ముద్రకి ఏమిటి ఫలములో అవే బెనిఫిట్స్ చిన్మయ ముద్రకు కూడా ఉన్నాయి. అందుకని దీనికి స్లైడు చేసినట్లుగా లేను, నేను చేయలే. ఇప్పుడు మూడో ప్రాక్టీస్కి వెళుతున్నాం. మూడోది ఎందుకు ప్రాక్టీసు? కింది భాగానికి ప్రాక్టీస్ ఇచ్చాం. ఏ క్రింది భాగానికి? లంగ్స్ క్రింది భాగం పనిచేయటానికి కదా, పొట్ట కోసం కాదు. అట్లాగే ఊపిరితిత్తుల మధ్య భాగం బాగా విస్తరించడం కోసం ఏం చేసాం? ప్రాక్టీస్ పేరు చెప్పండి. చెస్ట్ బ్రీదింగ్ అని చెప్పండి. దీనికి తర్వాత అచ్చమైన తెలుగులో లేక సంస్కృతంలోనో పేర్లు కనుక్కొని నాకు చెప్పినా కూడా సంతోషమే. నాకు ఇంగ్లీష్లోనే టీచ్ చేసి అలవాటు అయిపోయింది స్కూళ్ళల్లో అక్కడ ఇక్కడ అంతా. దానికి సంస్కృత పదాలు ఉన్నాయి, సింపుల్. అలాగే తెలుగు కూడా కనుక్కుంటే. ఇప్పుడు పై ఉదరశ్వాస తర్వాత చెప్పండి ఏమైనా చూసి. ఇప్పుడు పై భాగం చెస్ట్, అదే షోల్డర్, లంగ్స్ పై భాగం విస్తరించాలి. సహజంగా అది చదువుతాం అப்புறம். మొదట చెప్పిన తర్వాత చదివిస్తాను నేను, అప్పుడు కూడా చదువుతూ రాయొచ్చు. షోల్డర్ బ్రీదింగ్ చెప్పండి.
ఆ, ఇది చేసేటప్పుడు అందరు ఇక్కడ చూస్తేనే నా వివరణం కావాలి, ఆ రైటింగ్ మాత్రమే కాదు. నేను తర్వాత చదివిస్తాను. ఇది నేను చెప్పేది అంతా అక్కడ ఉండదు, అది ఊరికే గైడ్ లైన్స్. ఛాతి పైభాగం ఇక్కడ, లంగ్స్ ఇక్కడ దాకా వస్తాయని చెప్పాను కదా, ఇక్కడ అలా కొట్టి చూడండి, చాలా స్ట్రాంగ్. ఈ పొట్టలాగా మెత్తగా ఇట్లా మూవ్ అవ్వదు. ఇక్కడ అట్లీస్ట్ రిబ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఆ కింద ఫ్లోటింగ్ రిబ్ ఉంది. ఫ్లోటింగ్ అంటే అది అట్లా మూవ్ అవుతుంది, అది కనెక్ట్ అవ్వలే రెండు పక్కల, అప్పుడు కొంచెం మూమెంట్ ఉంది. కానీ ఇక్కడ అసలు మూమెంట్ అంత తెలియదు, మజిల్ స్ట్రాంగ్ కదా ఇక్కడ. అప్పుడు మరి ఏం చేయాలి? ఈ షోల్డర్, ఈ పై భాగం, చెస్ట్, ఊపిరితిత్తులు బాగా లోపల గాలి వెళ్ళి ఏదైనా పనిచేస్తున్నాయా, విస్తరిస్తున్నాయా అంటే అది ఎట్లా గమనించాలంటే, దానికి మనం ఆర్టిఫిషియల్ అంటే సహజంగా అట్లా చెయ్యం, కానీ ఇప్పుడు అభ్యాసం కోసం ఒక పద్ధతిని, ఏంటది చూడండి, ఇప్పుడు చదవండి. చరణ్ చదువు ఫస్ట్ లైను. అందరు చదవండి. ఇది బెటర్, అందరూ చదివేశారు. అర్థమైందా? గాలి లోపలికి తీసుకునేటప్పుడు ఈ షోల్డర్స్ భాగం, దీన్ని క్లావికల్ బోన్ అంటారు. ఇక్కడ అది ఎట్లా మూమెంట్ తెలియదే అంతగా. అందుకని ఏం చేస్తున్నామంటే దీనికి ఒక పొజిషన్ చెప్తాను, తర్వాత రెండోది కూడా చదువుతాం. గాలి వదిలేటప్పుడు అక్కడ ఏం రాస్తుంది చదవండి. ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అంటే అర్థమైంది కదా. గాలి తీసుకునేటప్పుడు, గాలి వదిలేటప్పుడు. కిందేం రాసాం అది చదవాలి. ఇదే ఆ ముందు ప్రాక్టీస్ కూడా ఇదే రాశాను అక్కడ, ఎందుకంటే ఇక్కడ దానికి పని లేదు. ఇక్కడ ముఖ్యత్వం పై భాగానికి ఇస్తున్నాం. అర్థమైందా? ఆ తర్వాత రాసుకుందరు, కానీ ఒకసారి ఇక్కడ చూసేసి ప్రాక్టీస్. అందరు పెన్ను అక్కడ పెట్టేయాలి, ఇటు చూడాలి. ఇప్పుడు దీనికి ఆది ముద్ర అని మూడో ముద్రని ఉపయోగిస్తాం. బొటన వేలిని లోపలికి పెట్టి మిగతా వేళ్ళని ఇట్లా మడవటం, అంతే. దీన్ని ఆది ముద్ర, లైక్ ప్రైమల్ గెస్చర్ అంటారు. నేను చెప్పాను ముద్రలు అంటే నొక్కక్కర్లేదు, ఊరికి ఇట్లా పట్టుకుంటే చాలని కదా. ఇలా టచ్ చేస్తే, ఫెదర్ టచ్, రాయొద్దు, సర్వన రాయకూడదు, సాత్వికి రాయకూడదు, అందరు ఇక్కడ చూడాలి. రాయకూడదు అంటే తర్వాత. ఇప్పుడు ఆది ముద్ర ప్లస్ వజ్రాసనంలో కూర్చుంటే ఓకే, బాగా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఇప్పుడు పొజిషన్ మార్చలేను, మీరు రండి. అందరు వజ్రాసనంలో కూర్చుండి, మీకు తెలుసు. చేతులు వదిలేసేయండి, తర్వాత పెట్టుకుందాం ముద్ర. ముందు వజ్రాసనంలో కూర్చోండి. ఇది కన్వీనియంట్ దీనికి. అట్లా కూర్చుని కూడా చేయొచ్చు, ఇది మోర్ కన్వీనియంట్. అందుకనే ఆ ఫోటోలో మొదట పద్మాసనంలో ముద్ర కోసం కింద కూర్చున్నట్టు చూపించాడు, పైన చూస్తే అది వజ్రాసనంలో ఉంది. సరే, ఇట్లా పెట్టారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ చేతుల్ని ఇట్లా ముద్ర పెట్టిన తర్వాత ఆది ముద్ర మోకాళ్ళ మీద పెట్టండి, నేరుగా మోకాళ్ళ మీద పెట్టచ్చు. పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, గాలి తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటే కూర్చోవద్దు. గాలి తీసుకునేటప్పుడు ఈ భుజాలను పైకి ఎత్తాలి. శ్వాస తీసుకోండి, గాలి బాగా భుజాలని పైకి లేపండి, చెవులు దాకా. కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి, గాలిని వదులుతూ కిందకి తీసుకొచ్చి మళ్ళీ నేరుగా పెట్టండి. షోల్డర్స్ని మూవ్ చేస్తున్నాం, చేతులు మొత్తం, చేతులు కొంచెం అట్లా ఇట్లా జరుగుతాయి మోకాళ్ళ మీదనే. కళ్ళు తెరిచి ఇక్కడ చూస్తూ బ్రీత్ ఇన్ స్లోలీ, షోల్డర్స్ బాగా రైజ్ అవ్వాలి. కొంచెం వెనక్కి పుష్ చేసి బ్రీత్ అవుట్ అని ముందుకు తీసుకెళ్ళండి. ఇంకొక 2-3 సార్లు చేయండి మీరే. పొట్టకి పని లేదు ఇక్కడ. గాలి అంతా ఊపిరితిత్తులో పై భాగానికి, ఛాతి భాగానికి బాగా విస్తరిస్తుందని భావిస్తూ కరెక్ట్గా చేస్తూ, ఆ ముద్రని మార్చకూడదు. 2 భుజాలు సమంగా లేపాలి. ఓకే.
గుడ్, అందరు కరెక్ట్గా చేస్తున్నారు. చాలు. ముద్ర విరిచేసి చెప్పండి. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నప్పుడు మీకే ఒక ఫీలింగ్ ఉంది, బాగా పై దాకా మెడ దాకా గాలి తీసుకున్నాను అన్నట్లు అనిపిస్తుందా లేదా? ఇది ఇట్లా చేస్తేనే అనిపించక్కర్లేదు. మీరు ఏదో బరువును మోసుకొచ్చారు, లేక ఎక్కడికో మెట్లెక్కి దిగొచ్చారు, ఎక్కడో నడిచి వచ్చిన తర్వాత కొంచెం టైర్డ్గా ఉన్నారంటే ఏం చేస్తారు? "హమ్, అబ్బా" అంటారు కదా. ఎందుకు అంత బాగా అట్లా "హ" ఎందుకు అంటున్నారంటే గాలి కావాలి, అప్పుడు బాగుంది అనిపిస్తుంది కదా. అందరికి అనుభవమే కదా. ఏదో పని ఏం పూర్తయింది, ఇప్పుడు ఒక 10 మూటలు మోసాం, ఏదో బుట్టలు మోసారు, ఏదో చేశారు, ఆశ్రమంలో పని చేసిన తర్వాత అబ్బా అయిపోయిందిరా, అన్నీ ముగించేసాం కదా, గుడ్. అబ్బా అని అనేటప్పుడు ఒక పెద్ద గాలి శ్వాస పెరిమూర్చి అంటాం కదా తమిళ్లో, అనిపించిందా లేదా? ఎందుకంటే ఆ గాలి బాగా అందినట్లు ఇక్కడ వస్తే ఒక ఫీలింగ్ ఉంది, అమ్మడా. ఇది ఇప్పుడు న్యాచురల్ కాదు, ఈ భుజాన్ని లేవటం ఇట్లా చేయడం అనేది సహజం కాదు. కానీ ఈ అభ్యాసం కోసం, మనకు అది అర్థం కావటం కోసం ఇది. ఏదైనా సందేహం ఉందా? రాసేస్తారంటే పై స్లైడ్ ఇదేగా, వేగంగా రాసేయండి. నిదానంగా రాసేవాళ్ళు కొంచెం తర్వాత కూడా రాసుకోవచ్చు. సరే, కొంచెం సమయం ఇస్తున్నాను. వేరే సందేహం ఏంటి చెప్పండి. కరెక్ట్, అంతే. ఎంతవరకు వీలైతే అంతవరకు కొంచెం బయటికి ఎక్స్పాండ్ చేస్తే మంచిది. కిందకు వచ్చేటప్పుడు చేతులు ఇట్లా కొంచెం మూవ్ అవుతాయి. మొత్తంలో మీకు ఫీల్ అవ్వాలి, పై భాగంలో ఊపిరితిత్తులో నేను ఎక్కువ గాలి తీసుకున్నాను, బాగా నిండుగా అని అనిపించాలి. కాబట్టి దీన్ని షోల్డర్ బ్రీదింగ్ అంటారు. షోల్డర్స్కి పేరు జత్రుక అని అనుకుంటాను కదా, సంస్కృత మాస్టర్. జత్రుక అంటే ఏంటి? సరే, తర్వాత చెప్పండి. జత్రుక కాదు కదా, జత్రుక త్రాటక అని ఒకటి ఉంది. సరే, ఓకే, తర్వాత కరెక్ట్గా. ఎనీహో, షోల్డర్ బ్రీదింగ్ అని గుర్తుపెట్టుకోండి. సరే, ఆది ముద్ర అని బ్రాకెట్లో రాసుకుంటే చాలు. ఇప్పుడు ఇవి మీరు ఇక్కడున్న రోజులు ముఖ్యంగా 5 సార్లు ఏదో ఒక సమయంలో చేయండి. మీ సంధ్యావందానికి ముందు టైం ఉంటేనో, ఆ గ్రూప్ డిస్కషన్ కూర్చున్నప్పుడు, లేక స్వాధ్యాయం టైంలోనూ. ఒకే ఒక రూల్ ఏంటంటే, అయిందా రాయటం, పొట్ట నిండుగా ఉన్నప్పుడు చేయకూడదు. కనీసం 1.5 గంట సమయం ఖాళీ ఉంటే తిన్న తర్వాత చేయొచ్చు. సహజంగా 3 గంటలు చెప్తాం యోగాకి కానీ ప్రాణాయామానికి 3 గంటలు. మనం 2.5 గంటన్నర అంటే కూడా మంచిదే. మంచినీళ్ళు ఏదో కొంచెం పాలు తాగానంటే దానికి పర్వాలేదు, గంట అయిపోయాను. ఎందుకంటే ఏం లేదు, త్రేపులు వస్తాయి మనకే. త్రేపులు వస్తుంటే ఎట్లా చేస్తాం యోగా కానీ ప్రాణాయామం కానీ. సహజంగా ఎంప్టీ స్టమక్ అంటాం. సరే, మీరు నిన్న చెప్పిన తర్వాత మరలా అభ్యాసం చేశారు ఎవరైనా? మీ సొంత ఫ్రీ టైంలో ఎంతమంది నిన్న మళ్ళీ అభ్యాసం చేశారు? నిన్న చెప్పిన 2 జెన్యూన్గా చేయొద్దండి. ఇద్దరే. దాంట్లో ఒకళ్ళు అధ్యాపకులు నాకు విద్యార్థులు కావాలి. విద్యార్థులు ఒకే ఒక చైతన్యుడు మాత్రమే చేసినట్లుగా చేయెత్తుతున్నాడు. చప్పట్లు కొట్టండి చైతన్యకి. సో మిగిలిన వాళ్ళందరూ వెరీ బిజీ పీపుల్ అని అనుకోనా, లేక వెరీ లేజీ పీపుల్ అని అనుకోనా? 2 విధంగా ఉంటారు లోకంలో. వెరీ బిజీ సార్, వెరీ లేజీ సార్. అర్థమైంది నాకు. వాళ్ళు దాంట్లో చాలా అమ్మ అడుగుతారని చెప్పి సమయం ఇచ్చారుగా. ఆ టైం ఎంతసేపు పడుతుంది? ఎనర్జీగా ఉంటుంది మీకే. ఒక 5 సార్లు ఎంతసేపు పడుతుంది? 1 మినిట్ కూడా పట్టదు. మీరుగా చేస్తే లేకపోతే 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు పెద్ద ఇదే కాదు. అది మంచిది కూడా, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఎప్పుడెప్పుడు బ్రీదింగ్ ఎక్కువ తీసుకుంటామో అది మంచిది. అర్థమైందా? ఈరోజు ప్రయత్నం చేయండి, రేపు అందరూ చెయ్యొత్తాలి.
ఎప్పుడు చేశారు? అందరు కలిసి చేశారు నేను అడగలేదుగా, ఏదో ఒక టైంలో. అందుకని ఆ టైంను నువ్వు కనుక్కోవాలి. టైం మనకు దొరకదు, మనమే దాన్ని సంపాదించుకోవాలి. అర్థమైందా? దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. చూడండి, ప్రతి ప్రతి విషయం ఎన్నో అదొక టాపిక్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ అది జీవితంలో చాలా అవసరం. యోగా అంటేనే నేను ఇంకొక అర్థం చెప్పచ్చు, యోగా ఈజ్ ఈక్వల్ టు టైం మేనేజ్మెంట్. అందుకని యోగాని అన్నిటికీ లింక్ చేయొచ్చు జీవితంలో. అన్నిటికంటే ఏంటి, మంచి వాటికి. అన్నీ అంటే ఇంకొక పక్కన నెగిటివ్ కూడా ఉన్నాయి కదా, అట్లా ఉండకూడదు. సరేనా? ఓకే. ఏదైనా వేరే సందేహం ఉందా? 3 ముఖ్యమైన అభ్యాసాలను ముగించాం, ప్రిలిమినరీ. ఒకేసారి పేరు చెప్పండి. అబ్డామినల్ బ్రీదింగ్, చెస్ట్ ముద్ర కూడా. అబ్డామినల్ బ్రీదింగ్ విత్ చిన్ ముద్ర చెప్పండి. అందరు చెప్పాలి. ముద్రలు మర్చిపోకూడదు. ఇప్పుడు తర్వాత అది ఎందుకు ఇలా 3 విభజించి చెప్పారు? ఇదే చేస్తూ కూర్చోవాలా అంటే, ఇది ప్రారంభంలో మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే. కొద్ది రోజులేంటి, నిన్న చెప్పాను, ఈరోజు దీన్ని 3టిని కలిపేస్తున్నా. ఈ 3టిని కలిపేస్తున్నా, ఇట్లా సపరేట్గా చేసేందుకు కాదు ఇది. కానీ మీరు 1 నెల అయినా కనీసం బాగా అర్థం చేసుకునేంత వరకు చేస్తుండాలి. ఆ తరువాత 3 వేరుగా చేయటంలో ఉద్దేశం ఏంటంటే 3ని కలపాలి. 3ని కలిపినప్పుడు నిన్న చెప్పినట్లుగా బెలూన్ గాలి ఊదినప్పుడు కింది భాగం, మధ్య భాగం, పై భాగం. గాలి పోయేటప్పుడు బయటికి పై భాగం, మధ్య భాగం, క్రింది భాగం. బకెట్లో నీళ్లు పోసేటప్పుడు కింద మొదట నిండుతాయి, మధ్య పైన. నీళ్ళని తీసేటప్పుడు పైనుంచి, మధ్యలో నీళ్ళు, అడుగు నీళ్ళని కలిసిపోయినా కూడా కదా. కాబట్టి ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఈ 3 ఇట్లా చెప్పటం వలన ఈ 3టిని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఒకే టైటిల్, అది ఇక్కడ నేను రాయలేదు, రాసుకోండి. సెక్షనల్ బ్రీదింగ్. ఇప్పుడు ఏం చేసాం మనం నిన్న ఇవాళ అభ్యాసంలో? సెక్షనల్, SECTIONAL, సెక్షనల్ బ్రీదింగ్ అంటే పార్ట్ బై పార్ట్, సెక్షన్. ఏ సెక్షన్, బి సెక్షన్, అబ్డామిన్, చెస్ట్, షోల్డర్. అందుకని దాన్ని సెక్షనల్ బ్రీదింగ్ అంటారు. ఈ 3 కలిపి. ఇప్పుడు 3 వేరువేరుగా చేస్తే, ఇప్పుడు 3ని కలిపి చేస్తే ఏమంటారండి? మరి కలిపి చేస్తే ఏమంటాం? ఆది ముద్రకి ఇక్కడ బెనిఫిట్స్ రాసాం. అందరు చదివేసేయండి టకటక. శబ్దమా కలిసి. చిన్మయ ముద్రకు కూడా ఇదే అన్నీ. దీనికి ముఖ్యంగా ప్రాణ పై భాగంలో యాక్టివేట్ ఉందని రాశాం. సరేనా? ఈ స్లైడ్లు రాయాల్సినవి ఒకసారి అట్లా చూపించేందుకు నేను వేరే ఒక రోజు టైం ఇస్తాను. అంటే ఒక 2-3 రోజులైనా అయిన తర్వాత మనం అభ్యాసాలు కొంతవరకైనా ముగించిన తర్వాత. అందుకని ఇప్పుడు వెంటనే రాయలేదని మీరేమనుకోవద్దు, ఎందుకంటే రాయటం అంటే పెద్ద టైం పడుతుంది. అందుకనే స్లైడ్స్ తయారు చేసింది. మొదట చూస్తే మైండ్లో మీకు ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు 3టిని కలిపి చేస్తే ఈ హెడ్డింగ్ పెట్టేయండి, వెంటనే హెడ్డింగ్ పెట్టేయండి. ఆ పైన రాయాల్సిన దానికి 2 లైన్లు వదిలేసేయండి అంతే. యోగిక్ బ్రీదింగ్ చెప్పండి. ముందేం చెప్పాం? ఆ 3 చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్పాను? 3టి కలిపి సెక్షనల్ బ్రీదింగ్. ఇది ఇప్పుడు చేయబోయేది యోగిక్ బ్రీదింగ్. సరే, ఇప్పుడు కొంచెంసేపు ఆ స్క్రీన్ నేను క్లోజ్ చేస్తాను.
నేర్చేసుకోండి, తర్వాత రాసుకుందాం. ఉం? యోగిక్ బ్రీదింగ్. ఇప్పుడు ఆర్డర్లో చూస్తే 4వది అవుతుంది. 1 అబ్డామినల్, 2 చెస్ట్ షోల్డర్, యోగిక్ బ్రీదింగ్. చెప్పాను కదా. ఇప్పుడు ఈ మూడిటిని కలిపి చేయటానికి పేరు యోగిక్ బ్రీదింగ్ అంటారు. మూడిటిని కలిపి చేయటం. అప్పుడు దానికి ఏమంటారంటే, యోగిక్ బ్రీదింగ్ అంటే యోగులు మాత్రమే చేస్తారా అని కాదు అర్థం. అందుకని దాన్ని స్లైడ్లో కింద రాశాను, మళ్ళీ చూపిస్తా తర్వాత. ఏం రాశాను? రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ అని రాశాను. కరెక్ట్గా ప్రాణాయామానికి ఉపయోగించవలసిన పద్ధతిలో శ్వాస తీసుకుని వదలటానికి బట్టి రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ అంటాం. ఇప్పుడు ఏమిటంటే, గాలి తీసుకునేటప్పుడు అబ్డామిన్ని మొదట ఫిల్ చేయాలి, ఆ బెలూన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ని ఫిల్ చేయాలి, తర్వాత షోల్డర్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు అక్కడ వేరువేరుగా చేసేటప్పుడు ఒక్కొక్క దానికి 5 సెకండ్లు పడితే 10 సెకండ్లో, ఇప్పుడు మూడింటిని నింపుకుంటూ వస్తే అర నిమిషం పట్టాలా లేదా? ఓకే, 20 సెకండ్లైనా పట్టాలా లేదా? అప్పుడు ఏమైంది? మన ఒక శ్వాస బ్రీతింగ్ తీసుకోవటానికి 20 సెకండ్లు అట్లా టైం ఇచ్చి, 20 అంటే ఖచ్చితం అని కాదు, వాళ్ళకి లంగ్స్ కెపాసిటీకి తగినట్లుగా చేస్తాం. ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇక్కడి నుంచి చూడటానికి కనపడదు, ఆ ఫోటోలోనూ కనపడదు. ఇవన్నీ వీడియో ఉంది ఒకటి, అది మరొక రోజు చూపిస్తాను. ఇప్పుడు అన్నీ ఒకేసారి అంటే నేను ఇవి అయిపోయిన తర్వాత మేబీ వీడియోల్లో వరుసగా ప్రాక్టికల్గా చూస్తూ చేస్తాం. సరేనా? దీనికి ముద్ర ఉన్నది స్పెషల్గా. ఆ ఆది ముద్రనే ఈ 2 చేతుల్ని తీసుకొచ్చి ఇట్లా కలిపి బొడ్డు భాగం దగ్గర, బొడ్డు దగ్గర తగులుతుంటుంది, ఆటోమేటిక్గా కొంచెం కింద రెస్ట్ అవుతుంది. అందరు పెట్టండి అట్లా. బ్రహ్మముద్ర చెప్పండి. బ్రహ్మముద్ర తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి. మొదట ఆది ముద్రే 2 కనెక్ట్ అవ్వాలి. ఈ 2 ఇవేంటంటే 2 వైర్లు ప్లస్ మైనస్ కనెక్ట్ చేసినట్లుగా అది ప్రాణిక్ సర్క్యూట్ అవుతుంది. ఇట్లా పెట్టి బొడ్డు దగ్గర వేళ్ళు పైకి చూస్తుండాలి. ఇలా తగిలి మీరు ఒళ్ళో పెట్టినప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఏమైంది? మోచేతులు ఇట్లా సైడ్కి, ఎల్బో పొజిషన్ అంటారు కదా, శాఖలో కూడా ఇట్లా తీసుకుంటారు. దీనికి ఏమంటారు? ఎల్బో డిస్టెన్స్కి అక్కడ అర్ధహస్తాంతర. ఓకే, ఇట్లా కూడా తీసుకుంటారు. దీనికి ఏదో ఉంది పేరు, మర్చిపోయాను నేను. అది అర్ధహస్తాంతర. ఇట్లా నిలబడతాం ఒక్కొక్కసారి జరిగి సరే అట్లా ఉన్నాయి. చేతులు ఒళ్ళో రెస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా కూర్చొని మనం శ్వాస తీసుకోవాలి. కానీ ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చేతులు ఇక్కడ వద్దు, ఇక్కడే పెట్టండి. కానీ దీంట్లో ఆ షోల్డర్స్ అట్లా రైజ్ అవ్వవు. ఎందుకంటే ఈ పొజిషన్లో షోల్డర్స్ ఎట్లా రైజ్ అవుతాయి? కానీ మీరు చూస్తారు. ఇప్పుడు నన్ను గమనించండి ఒకసారి. ఎవరేం చేయొద్దు. చేతుల కింద గమనం, ఇక్కడ ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడండి. మీరు చూడటం అంటే నా పొట్ట ఇక్కడ చూడకపోయినా కూడా, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను బ్రీదింగ్ అన్నప్పుడు మీరు చూడండి. నేను బ్రీదింగ్ ఎంతసేపు తీసుకుంటాను. మీరేం చేయొద్దు, ఇక్కడ చూడాలి. చూస్తావా? చూడు, చెప్పు నాకు, తర్వాత చెప్పు. మంచిదే. సెకండ్, నేను ఇప్పుడు పొట్టని లోపలికి నొక్కి ఇక్కడ చూడు, పొట్టని లోపలికి నొక్కేసాను. నేను రెడీగా ఉన్నాను. గాలినంతా బయటికి వదిలేసేసాను. ఇప్పుడు గాలి తీసుకుంటున్నాను. ఇది ఒక బ్రీద్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాను. ఎంతసేపు పట్టింది? సో 15 సెకండ్లు గాలి తీసుకోవడానికి, 15 సెకండ్ గాలి వదలటానికి కదా. మధ్యలో మాట్లాడాను కాబట్టి ఇంకా కొంచెం కూడా రావచ్చు. మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు ఏం చేశాను నేను? మొదట
పొట్టని నింపాను, ఇంకా గాలి తీసుకోగలను కాబట్టే కొంచెం అట్లా చేతులు విరిచాను, ఇంకా గాలి తీసుకోగలను, అందుకని కొంచెం భుజాలను అట్లా లేపాను, ఇంకా గాలి తీసుకోగలను మేడ దాకా. కానీ షోల్డర్స్ నేను పెద్దగా రైస్ చేయలేదు నేను. కానీ మూమెంట్ తెలిసిందా మీకు? గాలి వదిలేటప్పుడు ఏం చెప్పాం? మొదట పైనుంచి పోవాలి కదా, మెడ షోల్డర్స్ కిందకు వస్తాయి. చేయొద్దు బాబు. మోచేతులు రిలాక్స్ అవుతాయి, పొట్ట లోపలికి వెళుతుంది. కొంచెం జాగ్రత్తగా గమనించి చేస్తే వస్తుంది. నేరుగా కూర్చోండి. ఒక చెయ్యి పొట్ట మీద, ఒక చెయ్యి ఛాతి మీద పెట్టి గాలి అంతా మొదట బయటకు వదిలేసేసి పొట్ట దగ్గర నుంచి ప్రారంభించి ఎంత నిదానంగా పై వరకు నింపినట్లు మీకే ఫీల్ అవ్వాలి. స్టార్ట్ చేయండి. యోగిక్ బ్రీదింగ్, కంప్లీట్ బ్రీదింగ్. పొట్ట దగ్గర నుంచి ప్రారంభించి ఛాతీ నడు భాగం వరకు, తర్వాత పైకి నిండుగా తీసుకుంటే వెంటనే పైనుంచి మొదట్లో అంటే గాలి బయటికి ఎట్లాగో వెళుతుంది, కానీ శరీరంలో మూమెంట్ వచ్చి షోల్డర్స్ ముందర కిందకి రిలాక్స్ అవ్వాలి. మెడ కండరాలు, తర్వాత ఛాతీ కండరాలు రిలాక్స్ అయినాయి, షోల్డర్స్ లేపద్దు ఎక్కువ, చివరికి పొట్టని అట్లా. ఓకే, నీకే తెలియాలి నేను చాలాసేపు గాలి తీసుకుంటున్నానే, బాగా తీసుకుంటున్నానే, ఎక్కువ తీసుకున్నానని నీకే తెలుస్తుంది. చెయ్యి. పురుషోత్తం చెయ్యాలి. సరే, ఈ రౌండ్ చేసి ఆపేయండి. ఓకే, కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి. ఎవరికైనా అర్థం కాలేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏం చేస్తున్నాం ఏంటి నాకు అర్థం కాలేదు, చాలా కష్టంగా ఉందని ఎవరు లేరు? ఉన్నారు ఎవరైనా? వేరే ఏదైనా సందేహం ఉందా? అందరూ చేయగలిగారు కదా. ఎంతసేపు అనేది వేరే విషయం, అది వస్తుంది. ఇది చేయాలంటే కొంచెం పొరిమేకి ఏమంటారు తెలుగులో? సహనంగా ఉండాలి. మనకేంటంటే కొంచెం వేగంగా చేసేటువంటి అలవాటు. మీరందరూ పిల్లలు కాబట్టి ఇంకా కూడా, అందుకనే బాడీ వేగంగా పనిచేయాలి అవసరమైనప్పుడు. అవసరం లేనప్పుడు మైండ్ రిలాక్స్డ్గా ఉండాలిగా. అలాగే అవసరమైనప్పుడు కూడా మైండ్ చక్కగా తొందరగా ఆలోచించగలిగిన శక్తి ఉండాలి, డెసిషన్ తీసుకునే శక్తి. అదే సమయంలో అక్కర్లేని సమయంలో మనస్సు వెంటనే రిలాక్స్ అవ్వటం నేర్చుకోవాలిగా. అందుకని ఈ ప్రాణాయామం చేసేప్పుడు నిదానంగా అట్లా చేస్తాం. యోగిక్ బ్రీదింగ్ ఒక 5 సార్లు. ఇప్పుడు మొత్తం మీకు అదైదు ఇదైదు అన్నీ అంటే 20 అవుతున్నాయి. ఇవాళ ట్రై చేయండి. 3 సార్లు చేసినా చాలు. ఎందుకంటే మీరుగా చేసినప్పుడే మీకు ఇంకా దాంట్లో సందేహం లేకుండా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని చూపిస్తాను. దీని ఆ ముద్ర ఏమిటి, ఆ యోగిక్ బ్రీదింగ్కి ఏమి రాసాము అక్కడ. అందరు చదవండి పైనుంచి. అర్థమైందా సెంటెన్స్? సేమ్ ఆర్డర్. అందుకని నిన్న బెలూను, బకెట్, నీళ్లు ఎంత ఎగ్జాంపుల్ చెప్పింది మీకు. ఇంత తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే గాలి వదిలేమంటే వెంటనే మొదల్లో పొట్టను లోపలికి లాగకూడదు. ముందర ఇక్కడ ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వడం కొంచెం అట్ట కిందకి వచ్చేస్తుంటే గాలి బయటికి వెళ్తున్నది, చివరికి పొట్ట లోపలికి వెళ్తుంది కదా. సరే, ఏమైనా సందేహం ఉందా? యోగిక్ బ్రీదింగ్ దీనికి చూడండి, బ్రహ్మముద్ర అనే పెట్టాము ఇక్కడ. ఇది క్లోజప్లో ఉంది. కూర్చున్న తర్వాత కూడా ఎట్లా ఉన్నది అనేది బ్రహ్మముద్ర. అది ఆ చేతి వెళ్ళి పైకి చూస్తున్నట్లుగా ఉన్నది. ఈ బ్రహ్మముద్ర యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి.
అందరు చదివేసేయండి. బ్రహ్మముద్ర బెనిఫిట్స్ చెప్పండి అందరు కలిసే. చదవండి. చూసారా, దీని ఇవన్నీ కొంచెం డీప్గా ఉన్నాయి కదా. ఒకటే సరే సింపుల్గా చెప్పేస్తాను తెలుగులో. దీన్ని పూర్ణముద్ర అని కూడా అంటారు. పూర్ణం అని చెప్పాను కాబట్టి కంప్లీట్ అని చెప్పాను కాబట్టి ఏం చేస్తున్నది ఇది, ఇట్లా కూర్చున్నప్పుడు మనకు ముఖ్యమైన ప్రాణిక్ సర్క్యూట్, కరెంట్ సర్క్యూట్ వైర్ ఇట్లా వేసినట్లుగా ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా కనెక్ట్ అయిపోయింది. ఇది ఒక సర్క్యూట్ లాంటిది. అది ఏం చేస్తుంది అంటే ఇవన్నీ అంత తేలిగ్గా ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసి కన్నుతో చూసి చెప్పేటువంటివి కాదు. ఈ ప్రాణం యొక్క చేష్టలు సటిల్ అని చెప్పాం కదా. కానీ ఇవి మహా పెద్ద ఆచార్యులందరూ కనుక్కొని రాసిన చెప్పిన ఆ ఫలాలన్నీ మేము ఇక్కడ రాస్తున్నాం. అందుకని ప్రాణిక్ సర్క్యూటా అది చూపించండి కొంచెం ఎట్లా ఉంటుంది ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని. ఎలక్ట్రిక్ సర్క్యూట్ నీకు చూపించాలన్నా కూడా పొద్దున ఉదాహరణ చెప్పినట్లుగా చూడు, అది అక్కడి నుంచి ఆ వైరు ఉంది కదా, అక్కడ స్విచ్ చేయగానే ఆ 3 లైట్లు ఒకసారి వెలుగుతున్నాయి. వాటి వెనక ఒకే వైర్ ఎట్లా ఉంది, అదొక సర్క్యూట్ అన్నాం. అది చూపించగలను, ప్రాణాన్ని చూపించలేను, ఎలక్ట్రిసిటీ చూపించలేను. అలాగే ఇక్కడ కూడా సర్క్యూట్ అంటే ఏముంది మరి, నా పొట్ట దగ్గర నుంచి నిన్న చెప్పాం కదా, లోయర్ అబ్డామిన్లో ఆ ప్రాణ ఈ ప్రాణ ఇవన్నీ వ్యాన ఉదాన అన్నీ చక్కగా ఇక్కడ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయిగా సర్క్యూట్. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా తర్వాత వచ్చే లెసన్స్లో చూస్తుంటాం, ప్రాణం అనేటువంటిది ముక్కు రంధ్రాలు 2 కదా, కానీ లోపలికి వెళ్ళినప్పుడు గాలి కలిసే వెళుతుంది. ఇక్కడ తర్వాత ఇక్కడి నుంచి ఇక తర్వాత ఇంకా అక్కడ గాలి కలిసే వెళుతుంది. మరి కలిసే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎందుకండి 2 రకాలుగా పెట్టాడు బ్రహ్మదేవుడా బ్రహ్మణ అంటే దానికి చాలా శాస్త్రం ఉంది. అది సైన్స్ కూడా ఒప్పుకుంటున్నది. ఇప్పుడు ఈ ఎడమ కుడి ముక్కులకి అవి పనిచేసే విధానం, అవి శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాడులైనటువంటి ఇడా పింగళ అనే నాడులకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఇంకా రాబోయే 2 రోజుల తర్వాత ప్రాణాయామంలో ఆ విషయం వస్తుంది, అప్పుడు చెప్తాను ఎక్కువ. ఓకే, ఈ నాడి అంటే ఏంటి, అవి అసలు వాటి కథ ఏమిటి, అవన్నీ అంటే అవన్నీ ఉపనిషత్తుల్లో కూడా డిస్కషన్ ఉన్నది వాటి గురించి. అది కాబట్టి మొత్తంలో ఏమైంది, ఇప్పుడు చివరికి ఏం చెప్పాను సింపుల్గా, మీ యొక్క చెస్ట్ కేజ్ అంటే హృదయ పంజరం, అస్థి పంజరం కాదు, హృదయం అనేది ఇక్కడంతా ఉంది కదా, ఈ రిబ్స్ ఇవన్నీ కలిసి బొమ్మల్లో సైన్స్లో చూసుంటారు కదా, దానికి మన ఛాతి మొత్తం ఈ ఎముకల లోపల జాగ్రత్తగా గుండె ఊపిరితిత్తులు, అక్కడ కొంచెం కింద స్టమక్, ముఖ్యమైన ఊపిరితిత్తులు గుండె ఇక్కడ పెట్టున్నాయి. ఆ 2 ముఖ్యం. ఆ తర్వాత దాంతోపాటుగా ఈ అన్నం తినే గొట్టం, గాలి వెళ్ళే ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని రక్షిస్తుంటుంది. చూసారా, స్ట్రాంగ్గా పెట్టాడు భగవంతుడు అక్కడ. సరే, ఈ ఫలములు చూసిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏముంది, సరే దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు వెంటనే రాయాలని చెప్పి ప్రయత్నం చేయకండి, ఇవన్నీ చదివితే చాలు. మీకు కావాలంటే తర్వాత ఏం చేయాలి, దీన్ని ప్రింటౌటే చేసి వాళ్ళ లేదా విద్యారణ్యానికి పంపిస్తావా అని కూడా నేను చూస్తాను. కానీ ఇప్పుడు వెంటనే అక్కడ చూసి అవన్నీ రాసి ఇవన్నీ అడుగుతారని మీరు కష్టపడద్దు, టైం పడుతుంది కదా. మనకున్నది 7 రోజులే కదా, దాంట్లో 2వ రోజు ఇవాళ. అందుకని ఈ మధ్యలో ఇంకేమైనా వస్తాయా ప్రోగ్రాములు కూడా తెలియదు, అది ఇదని. అందుకని తర్వాత ముఖ్యంగా పేరు తెలుసుకోవాలి. ఈరోజు ఈ ప్రాణాయామం చెప్పారు, దీని ముఖ్యం ఇది చెప్పారు, దీని ముద్ర ఇది చెప్పారు, అంత చాలు. ఇది అన్ని సెంటెన్స్లు రాసి దాన్ని మొత్తం ఇప్పుడు వెంటనే అది 1 రోజులో 1 వారంలో అయ్యే పని కాదు, అర్థమైందా. అందుకని నేను మాట్లాడేప్పుడు అది చదవమన్నప్పుడు చూడండి, మీకు ఇంట్రెస్ట్ కోసమే ఈ స్లైడ్స్ పీపీటీ షో. ఇంట్రెస్ట్గా ఉన్నాయా లేవా, స్లైడ్లు బాగున్నాయా, కొంచెం నిద్రపోకుండా ఉంటారు క్లాసులో.
అప్పుడప్పుడు నన్ను చూస్తూ అప్పుడప్పుడు అక్కడ చూస్తూ నన్నే చూస్తుంటే నిద్రపోతారు. చూశానుగా భాగవతం క్లాసులో, రామాయణ క్లాసులో నిద్రపోయిన అప్పుడప్పుడు. సరే, పర్వాలే, అది వస్తుంటుంది దానికి అంతటదే. అందుకని ఇప్పుడు మరలా ఒక సెకండ్ దీన్ని క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరూ గమనిస్తూ చూస్తారు. ఇప్పుడు అసలు మనం ఏం చేసామంటే ఎట్లా గాలి తీసుకొని ఎట్లా వదలాలి ప్రాణాయామం సమయంలో. మామూలుగా ఉన్నప్పుడు అసలు అట్లా చేయంగా అంత నిదానంగా తీసుకుంటాం గాలి. అది ఎప్పుడో వస్తుంటుంది, పోతుంటుంది. సహజంగా ఏం చెప్తామంటే ఇక్కడ చూడాలి పురుషోత్తంజీ, నిమిషానికి సహజంగా మనందరం 16 నుంచి 18 సార్లు బ్రీద్ ఇన్ చేసి బ్రీద్ అవుట్ చేస్తాం సహజంగా, నార్మల్ హెల్తీ పర్సన్. అది జ్వరం ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది, వేరేదేదో హెల్త్ బాగలేకపోతే ఎక్కువ అవుతుంది. కానీ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ బ్రీదింగ్ రేట్ 18 ఉందే, 18 సార్లు నిమిషానికి, అది తగ్గుతూ వస్తుంది. 1 నిమిషానికి ఒక బ్రీదింగ్ అవుతుంది. ఎందుకు సార్ అట్లా చేయటం? 18 సార్లు తీసుకుంటే పాపం ఊపిరితిత్తులకు ఒక్కసారి చాలు అంటే చాలు. దీని వెనకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? రహస్యం ఏంటో తెలుసా? బ్రీత్ లెస్ టు లివ్ లాంగ్. చెప్పండి. బ్రీత్ లెస్ అంటే అర్థం కొంచెం అని కాదు, తక్కువ సార్లు నిమిషానికి బ్రీదింగ్ చేస్తూ దాని చేత ఆయుష్ని నువ్వు పెంపొందించుకోవచ్చు, మెయింటైన్ చేయవచ్చు అని అర్థం. అందుకని ఇదేదో మామూలు ప్రాణాయామం, ఏదో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనుకోకూడదు. ఇది పెద్ద శాస్త్రం. ఇది బ్రీత్ లెస్ టు లివ్ లాంగ్. సరే, ఇది మీకు అర్థం అవ్వడం కోసం ఒక 2 ఉదాహరణలు చెప్పి మనం ప్రాక్టీస్కి వెళ్తాం. ఓకే, ఇవాళ వీలైతే స్టార్ట్ చేస్తా అది కూడా తర్వాతది. ఇప్పుడు మనం చేసింది ఇది అంత ప్రిపరేషనే. ఇవి ముఖ్యమని ఏ పుస్తకాల్లో అంతగా రాయరు, గురువులు నేరుగా చెప్తారు. మామూలు పుస్తకాల్లో వేరే ఏంటంటే రాస్తారు, హఠయోగ పుస్తకాల్లో అవి వాటి పేర్లు కొంచెం వేరుగా. ఇది అర్థం కాకుండా అవి చెయ్యకూడదు, ఇది తెలియకుండా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ తక్కువగా బ్రీదింగ్ తక్కువ సార్లు నిమిషానికి బ్రీత్ చేయటం చేత నీ ఆరోగ్యము, నీ ఆయుష్, నీ అంతరంగ శక్తి అన్నీ బాగా సేవ్ అవుతాయి. దానివలన ఆయుష్ కూడా బాగా పూర్ణంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ప్రకృతిలో చూస్తే, ఇక్కడ చూడాలి అందరూ, మీకోసం మాట్లాడుతున్నాను. ప్రకృతిలో చూస్తే తక్కువ కాలం జీవించే జీవి మనకు తెలిసింది. దోమలు ఇవన్నీ కూడా ఇంకా చాలా తక్కువ కాలమే. కానీ 4 కాళ్ళున్న జంతువుల దగ్గర నుంచి చెప్తావు 2-3 ఉదాహరణలు. ఇది అర్థం చేసుకోవాలి, అప్పుడే ప్రాణాయామం యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది. కుందేలు, ర్యాబిట్. ఆ ర్యాబిట్, కుందేలు వచ్చి మనకు మామూలుగా ద ఫాస్టెస్ట్ బ్రీదర్, చాలా స్పీడ్గా బ్రీత్ చేసేటువంటి మనకు కళ్ళకి కనిపించే 4 కాళ్ళ ఒక జంతువు. అది నిమిషానికి అంటే అసలు ఎంత వేగం అంటే చాలా వేగంగా బ్రీత్ చేస్తుంది. చూపించాలా ఇట్లాని? శబ్దం రాకపోయినా కూడా మీరు కుందేలుని నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూస్తే దాని ముక్కు చూస్తేనే తెలుస్తుంది ఎంత వేగంగా ఆడుతుంటుందని. దాని శరీరం మీద ఇట్లా చెయ్యి పెడితేనే తెలుస్తుంది అది ఎంత షివరవుతూ వణుకుతుంటుంది. అది చాలా భయంతో కూడినటువంటి ఒక జంతువు. అది, దానికి భయం, సెక్యూరిటీ. అందుకని ఆ శరీరాన్ని మీరు అట్లా తాకారంటే పిల్లికి అట్లా ఉండదు, దీన్ని తాకి చూస్తే అట్లా ఆడుతుంటుంది. ఎందుకంటే బ్రీదింగ్.
అందుకని ఆ ర్యాబిట్ కుందేలు పాపం సంవత్సరం కంటే జీవించదు. ఆ సంవత్సరం లోపే అది చాలా పిల్లల్ని పెడుతుంది. అందుకని అది పెట్టి వ్యాపారం చేస్తుంటారు, వాటిని అమ్మి చంపి తినేవాళ్ళు. ర్యాబిట్ కాలనీస్ అంటారు. అదంతా ఒక పక్కం. ఉదాహరణ అర్థమైందా? కంటికి కనబడుతుంది. ఆ తర్వాత అది చూస్తే కుక్కలను కూడా ఇళ్లల్లో పెంచుతుంటాం. కుక్క కూడా ఎక్కువ వేగంగానే బ్రీచ్ చేస్తుంటుంది. అసలు అది ఎప్పుడు నోటు తోడే గాలి దానికి పని. ఎప్పుడైనా కుక్క ఇక్కడ నిలబడి ఉందని చూస్తే అవన్నీ కూడా ఉన్నాయి ప్రాక్టీస్లో. అవన్నీ చెప్తే ఇప్పుడు ఎక్కువ అయిపోతాయని తర్వాత ఇంకో సందర్భంలో చూస్తాం. ఓకే, అవి చెప్తే దాన్ని ఇప్పుడు ర్యాబిట్ బ్రీదింగ్ చూపించానా, తర్వాత డాగ్ బ్రీదింగ్ అని ఇరుక్కాయి. అది ఎప్పుడు నాలుగు తెరిచి దానికి ఎప్పుడు ఈ పొట్ట ఆడుతూ ఉంటుంది వేగంగా, నాలుగు ఎప్పుడు బయట పెట్టి పరిగెట్టకపోయినా కూడా కూర్చున్నా కూడా అది బ్రీదింగ్ ఎక్కువే తీసుకుంటుంటుంది. మ్యాక్సిమం 12 సంవత్సరాలు జీవిస్తుంది. జాగ్రత్తగా ఇంట్లో పెంచి చూస్తుంటే. రోడ్డు మీద అయితే ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ తర్వాత అది గుర్రం కూడా ఫాస్ట్ బ్రీదర్, ఎందుకంటే అది బాగా పరిగెడుతుంది కదా. కానీ పరిగెట్టినప్పుడు చాలా రిలాక్స్డ్గానే ఉంటుంది. నిలబడి కూడా నిద్రపోతుంది. గాడిదలు కూడా, గుర్రం కూడా నిలబడే నిద్రపోతుంది. వెరీ రేర్లీ పడుకుంటాయి. ఈ ఏనుగు కానీ గుర్రం కానీ ఇవి నిద్ర జస్ట్ సరే మ్యాక్సిమం అదిట ఒక 30 to 34 సంవత్సరాలు ఉంటుందిట హార్స్ రఫ్గా. ఇవంతా సైన్స్ చెప్పేదే. ఎందుకు ఇది చెప్తున్నాను ఈ కథ మీకు? బ్రీదింగ్ వేగం. సరే, ఒక పక్కన అట్లా ఎలిఫెంట్, ఏనుగు, అక్కడ అది ఇంకా ఎక్కువ బతుకుతుంది కదా. ఏనుగు మేబీ 80-100 ఏళ్ళు కూడా ఉంటుందేమో. ఆఫ్రికాలో అట్లా అడవుల్లో ఫ్రీగా ఉన్నదంటే ఉంటుంది. అప్పుడు ఏమవుతున్నది, బ్రీదింగ్ మొదట్లో వేగంది చెప్పాను, తర్వాత స్లో స్లో స్లో, కానీ ఆయుష్లో మార్పు వస్తున్నది. చివరికి చూస్తే తాబేలు చాలా తక్కువ సార్లు, నిమిషానికి 3-4 సార్లు మాత్రమే బ్రీచ్ చేస్తుందట. అది 400 ఏళ్ళు బతుకుతుంది. ఇప్పుడు ఉంది వరల్డ్లో ద ఓల్డెస్ట్ టార్టాయిస్ అని చెప్పి ఆమె అక్కడెక్కడో ఉంటుంది. అది ఇంత పెద్ద కొండలాగా ఉంటుంది, చిన్న కొండరాయిలాగా ఉంటుంది. అర్థమైందా? ఇలా ఈ జంతువుల్ని చూస్తే గమనిస్తే ఇవన్నీ ఋషులు గమనించారు, అబ్జర్వ్ చేశారు. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి ఈసార్లు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ వల్ల ప్రిన్సిపల్, మన ప్రాణాయామంలో ప్రిన్సిపల్ ఏంటి? తక్కువ సార్లు బ్రీత్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం మన ప్రయత్నం. దాంట్లో మనం యోగిక్ బ్రీదింగ్ వరకు వచ్చాం, కంప్లీట్ బ్రీదింగ్ వరకు. ఆ తర్వాత రేపటి నుంచి రేపు సెక్షన్లో ముఖ్యంగా అసలు క్లాసికల్ మెథడ్స్ ఆఫ్ ప్రాణాయామ, ఇది ప్రాణాయామం కింద పెద్దగా పుస్తకాల్లో అట్ట చెప్పరని చెప్పాను కదా. ఇవన్నీ ప్రిపరేషనే. ఆ దాంట్లోనే ఆ డాగ్ బ్రీదింగ్ కూడా, ర్యాబిట్ బ్రీదింగ్, క్రో బ్రీదింగ్ అని రకరకాల ఆచార్యులు రకరకాలుగా చెప్తుంటారు. ప్రిపరేషన్ అవన్నీ రేపు చెప్పే దాంట్లోంచి క్లాసికల్. యాక్చువల్లీ హఠయోగంలో ప్రాణాయామం అంటే ఏం చెప్పబడింది, అవేమిటి ముఖ్యమైనవి, అవన్నీ కూడా రేపు చూస్తాం. ఈరోజు ఇంతటితోటి మనం ముగిస్తాం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.